హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన మరొక ఆరోపణ సార్, అంటే ఆయన ఒక అడవిని కబ్జా చేసేసారు. రిజర్వ్ అడవిని కబ్జా చేసేసి అక్కడ ఒక ఇల్లు కట్టేసుకున్నారు, ఫామ్ హౌస్ కట్టేసుకున్నారు. దాన్ని వాళ్ళ బినామీల పేర్లు మీద మొత్తం కేటాయించేశాడని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్నే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రంగంలోకి దిగి దానిపైన ఎంక్వైరీ చేయమని అధికారులకు అయితే సూచించారు. అంటే ఎంత అడవిని కబ్జా చేస్తారు, ఏమేమి కట్టారు, ఎవరి మీద పేర్లు ఉన్నాయి, ప్రాణులకు ఏమన్నా నష్టం జరిగిందా అని చెప్పేసి మరి ఎటువంటి పరిణామాలు దారితీసే ఛాన్స్ ఉంది? ఏ విధంగా సజ్జల గారి పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది సార్? అంటే కడప నుంచి రాయచోటి వెళ్ళే రోడ్లో ఒక 200 ఎకరాల ఉంది వీళ్ళకి. అంటే 200 ఎకరాలు వీళ్ళ స్వాధీనంలో ఉంది. దివాకర్ రెడ్డి సజ్జల వీళ్ళ బ్రదర్, సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్రదరు, ఆయన కొడుకు ఆధ్వర్యంలో నడుస్తోంది కథ అక్కడ. ఇది దివాకర్ రెడ్డి కొడుకు ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే దీనిలో 140 ఎకరాలు మాత్రమే పట్టా భూమి, మిగిలిన దానిలో కొంత ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమి అంటే బంజరు భూమి, దాంతోపాటు అటవీ భూమి ఒక 30 ఎకరాలు కలిసింది. ఇది టోటల్గా 200 ఎకరాల బిట్టుగా వాళ్ళు చేస్తున్నారు. అటవీ భూమిని కలిపి వాడేసుకుంటున్నారు. దానికి ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. అబ్జెక్ట్ చేస్తే వెనక్కి వస్తారు. అబ్జెక్ట్ చేయట్లేదు కాబట్టి కథ నడుస్తోంది. ఎందుకు అబ్జెక్ట్ చేయట్లేదు అంటే ఆ రోజుల్లో వాళ్ళు ప్రభుత్వం కాబట్టి దాన్ని అక్కడ వరకు ఎక్స్టెన్షన్ వెళ్ళి చేశారు. ఒకసారి అంటే ఈ ఇన్సిడెంట్ చూస్తే నాకు ఒక పాత కథ గుర్తొస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇక్కడ జూబ్లీ హిల్స్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక స్థలం ప్రభుత్వ భూమి. అది అంటే అది పార్కుకో దేనికో గవర్నమెంట్ కొన్ని భూములు అలా వదులుతుంది. ఆ వదిలిన భూమి వీళ్ళ ఇంట్లో కలిసిపోయింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లోనే కలిసినప్పుడు అది అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విషయాన్ని రైజ్ చేసినప్పుడు చాలా కూల్గా రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ప్రభుత్వ భూమిని, దానిలో నిర్మాణం ఏం చేయలేదు కదా ఆయన, ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి దాని చుట్టూ కూడా ప్రహరీ కట్టాడు అంతే. దానికి ఇంత రాద్ధాంతం చేస్తారేంటి మీరు? కాదంటే తీసేస్తారు, దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు అని చెప్పాడు ఆయన చాలా కూల్గా. నిజానికి అది ఆక్రమణే, కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ప్రహరీ కూడా తీసేస్తాం అంతే కదా అన్నాడు ఆయన చాలా పద్ధతిగా. ఆ తర్వాత అది ఆ ప్రహరీ తీసేసి ఈయన కట్టేసుకున్నాడు, క్లోజ్ అయిపోయింది. అది ఇలాంటి పరిస్థితి. అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారులు మన దగ్గరకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఒకవేళ మాట్లాడినా మనం వాళ్ళని కంట్రోల్ చేయవచ్చును కాబట్టి డెఫినెట్గా కొంచెం అటు ఎక్స్టెండ్ చేసి వేయండి. వీళ్ళు పంటలు వేశారు అక్కడ, ఫామ్ హౌస్ కాదు, నిర్మాణాలన్నీ వీళ్ళ పట్టా భూముల్లోనే ఉన్నాయి. పంటలు మాత్రం వేశారట. ఆ పంటల తాలూకా ఫలసాయం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు కాదు అంటే కనుక అక్కడ వరకు కట్ చేసి మాకేం సంబంధం లేదు, మేము అటవీ పరిరక్షణ చేసాం, మేమేమి అటవీ భూముల్ని దుర్వినియోగపరచలేదు, సాగు మాత్రమే చేశాం కాబట్టి కట్ చేసేస్తాం. ఆ 30 ఎకరాలు 40 ఎకరాలు ఉందో బిట్టు వదిలేస్తాం. ఇంకొక 10 ఎకరాలు అదనంగా ప్రభుత్వ భూమి కూడా ఉంది పోరంబోకు, అది కూడా వదిలేస్తాం, తీసేసుకోండి అని చెప్తారు కూల్గా. అంతకు మించి ఈ కేసులో అంటే ఈ నిజానికి ఇది కేసు పెట్టవచ్చు. రిజర్వ్డ్ ఫారెస్ట్ అనే యాక్ట్లోనే కొంత గందరగోళం ఉంది. ఆ గందరగోళం మనం చాలా కాలం నుంచి రైతాంగ పోరాటాలన్నీ ఆ యాక్ట్ రద్దు కోసమే జరుగుతున్నాయి. అంతకుముందు భూమి ఎవరు సాగుబడిలో ఉంటే వాళ్ళ కిందే ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి చట్టాలు చేయటం మొదలుపెట్టిందో అప్పుడు ఈ రిజర్వ్డ్ భూమి, పట్టాలు, ఈ సిస్టమ్ వచ్చేసింది, రెవెన్యూ సిస్టమ్. ఈ రెవెన్యూ సిస్టమ్ అనేది నిజానికి ముస్లిం పాలకుల టైంలో మొదలై బ్రిటిష్ వారి సమయంలో పీక్స్కి వెళ్ళింది. అంతకు ముందు ఎలా ఉండేదంటే పంట పండినా పండకపోయినా ట్యాక్స్ అనే ప్రోగ్రాం లేదు. పండిన పంటలో ఇన్నో వంతు
ట్యాక్స్ అనే పద్ధతి ఉండేది పాత రోజుల్లో. ఎప్పుడైతే ఈ రెవెన్యూ సిస్టమ్ తీసుకొచ్చారో అది తీసేశారు, తీసి స్లాబ్ సిస్టమ్ పెట్టారు. ఓకే. అదే టైంలో ఈ రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ వచ్చింది. రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్కి వ్యతిరేకంగానే అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నక్సలైట్ల వరకు అదే గొడవ. కాబట్టి ఇప్పుడు అదే ఆర్గ్యుమెంట్ని మళ్ళీ వీళ్ళు కూడా చెప్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాసేపు విప్లవకారుడు అయిపోయి మాట్లాడే ప్రమాదం ఉంది ఇప్పుడు. ఓకే. ఆయన వాస్తవానికి చొరవ చేసి ఆ 30 ఎకరాలు సాగు చేసుకున్నాడు. ఆ 30 ఇంకో 10 ఇది ప్రభుత్వ భూమి, ఇదంతా కలిపేసుకుని సాగు చేసుకుని ఆ ఫలసాయం అనుభవించాడు. దీని మీద సీరియస్గా కేసు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కేసు పెడతారు, పెట్టిన తర్వాత వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది వీళ్ళ పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇమ్మీడియట్గా ఈ కేసులో అరెస్ట్ అయిపోతాడు అన్నట్టు ప్రచారం జరుగుతుంది, కానీ అది ఉండదు. మ్యాక్సిమం పెడితే దివాకర్ రెడ్డి కొడుకు పెడతాడు, వాళ్ళ బ్రదర్ కొడుకున్నాడు, అతను పెడతాడు. అతను లోపలికి వెళ్తాడు, బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేస్తారు, అయిపోతుంది. ఆ మధ్య కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ నాయకులు ఇలాగే కొన్ని ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న సందర్భంలో వాళ్ళ అరెస్టుల గురించి హడావిడి జరగటం, ఆ తర్వాత బినామీలు ఎవరో వెళ్ళి రావటం చూసాం. అలాగే మచిలీపట్నంలో పేర్ని నాని గారి ఎపిసోడ్లో కూడా వాళ్ళు విచారణకు వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్న తీరు చూస్తే మాకేం సంబంధం లేదు, మేనేజర్ మాత్రమే బాధ్యుడు, మేము ఎప్పుడు రెగ్యులర్గా వచ్చి చూసిన వాళ్ళం కాదు అని చెప్పింది ఆవిడ విచారణలో, పేర్ని నాని గారి వైఫ్. ఇలా ఎవరో ఒకళ్ళని సెట్ చేసి ఆ కేసులో వాళ్ళని పంపించేస్తారు తప్ప వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి కటకటాలు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మ్యాక్సిమం ఉండదు. దీనికంటే అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఇతరేతర గొడవలు ఉన్నాయి, వాటికి సంబంధించిన కేసులు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే అరెస్ట్ అవుతారు. అయితే చంద్రబాబు నాయుడు గారి విధానం ఎలా ఉందంటే ఆయన బెదిరించి పక్కకి నెట్టేసే పరిస్థితులు ఆలోచనల్లో ఉన్నాడు తప్ప సీరియస్గా జైల్లో వేసి వేధించాలి అనే ప్రోగ్రాం ఆయన బుర్రలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది, అరెస్ట్ చేయాల్సిందే, మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరెందుకు వదలాలి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఇలాంటి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆయన అలాంటి పనులు ఏమి చేసే ఆలోచనతో అయితే లేడు. చేయటం ద్వారా నేరుగా తనకు ప్రమాదం వస్తుంది అనేది ఆయన, అంటే వాళ్ళకు ఒక ఇమేజు, ఒక మార్జిన్ పెంచినోడిని అవుతాననేది ఆయనకున్న రాజకీయ చాణక్యం అంటారు దాన్ని. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే తెలివిగా కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పాత కేసులు ఉన్నాయి, ఆ పాత కేసుల్లో వీళ్ళని ఇరికించి నెమ్మదిగా దాన్ని కోర్టులో మూవ్ చేసి ఆ అకౌంట్లో లోపలేస్తే ఈయన మీదకి రాదు, ఈయనేదో కక్ష సాధించినట్టు ఉండదు. అందుకని ఆ వైపుగా కథ నడుపుతున్నాడు. అటువైపు నుంచి ఏదైనా నెగిటివ్ జడ్జిమెంట్, ఇప్పుడు జగన్ మీద ఉన్నటువంటి పాత కేసులు ఉన్నాయి, అవి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి యూపీఏ హయాంలో పెట్టినటువంటి కేసులు. ఆ కేసుల్లో శిక్షలు పడిపోతే అతను ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళిపోతాడు, ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. దానికి ఏమైనా చేయాలంటే చేస్తాడు తప్ప ఈయన స్వయంగా కేసులు పెట్టి లోపలేయించేటువంటి మూడ్లో అయితే లేడు. జగన్మోహన్ రెడ్డినే కాదు ఎవరిని కూడా, ఈవెన్ కొడాలి నాని వీళ్ళు కూడా టోన్ డౌన్ అయిపోయారు, పూర్తిగా కనిపించడం కనుమరుగైపోయారు. ఆ కనుమరుగు అవటం చాలు, ఎక్కడా కూడా ఎవరు తలెత్తి మాట్లాడే పరిస్థితులు లేవు, ఎవరు మాట్లాడలేదు, చాలా కామ్ అయిపోయారు. ఎప్పుడైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు, అది కూడా తక్కువే. ఎప్పుడైనా మాట్లాడితే రోజా లాంటి వాళ్ళు లేకపోతే పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా టోన్ డౌన్ అయిపోయే ఉన్నారు. ఇది చాలు, అంతకు మించి ఎక్కువ టెర్రరైజ్ చేయాలని అనుకోవడం లేదు. దీనివలన ప్రజలు కక్షపూరిత రాజకీయాలు నడుపుతున్నారు వీళ్ళు అనుకునేటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. ఓకే. సరే, మామూలుగా పొలిటీషియన్స్ బినామీల పేర్ల మీద ప్లేసులు కానివ్వండి లేకుంటే బ్లాక్ మనీ కానీ ఉంచుతారు, సినిమాల్లో చూపించారు. ఇప్పుడు ఇది కూడా రిజర్వ్ ఫారెస్ట్ బినామీల పేర్ల మీద ఉంచారని చెప్పి చెప్తారు. మామూలుగా ఇటువంటి బయటపడినప్పుడు ఆ బినామీల పరిస్థితి ఏంటి సార్? బినామీ పేరుతో కాదు, ఇప్పుడు ఉన్న భూమి పట్టా భూమి కూడా అతని పేరుతోనే ఉంది, అక్కడ కూడా సజ్జల ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. కాకపోతే ఆ భూమి కింద దాని ఎక్స్టెన్షన్లో ఇది కూడా సాగు చేస్తున్నారు. ఇప్పుడు కాదంటే అక్కడ వరకు కట్ చేసేస్తారు, కట్ చేసి సరిహద్దు రాళ్ళు పెట్టేసుకుని ఉండే ఉంటాయి అక్కడ.
సరిహద్దురాళ్ళు దాటి వీళ్ళు పంటలు వేస్తున్నారు, ఉమ్, అది మానేస్తామని చెప్తారు. అవి వచ్చేసి చెట్లు అవి కొట్టేసి వెళ్ళిపోతారు, వాళ్ళు అయిపోతుంది. అంతకు మించి సీరియస్